శైలజానాథ్ గారు, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధులు ఉన్నాయి, పోలవరం అంశం ఉంది, అలాగే స్టీల్ ప్లాంట్ అంశం ఉంది, బడ్జెట్లో నిధుల కేటాయింపు అంశం ఉంది, హక్కుగా మనకు రావాల్సినటువంటి నిధుల అంశం ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి మరి వాటి గురించి మాట్లాడారో లేదో నాకు తెలియదు, కానీ లడ్డు గురించి మాత్రం సిబిఐ రిపోర్టుపై మాత్రం చంద్రబాబు నాయుడు గారు చాలా లోతుగా అమిత్ షా గారితో మాట్లాడారని ఎల్లో మీడియాలోనే బ్రేకింగ్ న్యూస్లు వేశారు. అంటే ఇవన్నీ పక్కకు పోయి లడ్డు ఇష్యూ పైన ఢిల్లీలో పాలిటిక్స్ చేయడం ఏంటి? అంటే ఇక్కడ చెల్లక అక్కడికి వెళ్ళారా? ఈశ్వర్ గారు, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనే ఒక అసమర్థ పరిపాలన లేకపోతే ఒక స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తుల్ని అట్లాగే రాష్ట్ర యొక్క నిధుల్ని కూడా అతను దుర్వినియోగం అనే మాట కాదు, కానీ దాన్ని తనకు కావలసిన వాళ్ళకి అప్పగిచ్చే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాంతో పాటుగా ఏ రంగంలో కూడా ఈరోజు పరిపాలన లేని విషయం చూస్తూ ఉన్నాం. అది ఏదైనా కావచ్చు కాక, చివరికి విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, ఎవరైనా సరే ఏ రంగంలో చూసినా సరే దిస్ ఇస్ ద ఫెయిల్డ్ గవర్నమెంట్ అని ప్రజలు మాట్లాడుకునే టైంలో అట్లాగే తను ఉదాహరణకి మన విశాఖపట్నంలో గీతం వాళ్ళకి ఇచ్చింది కానీ, లూలుకి ఇచ్చింది కానీ, లేక ఉరుసాలకి ఇచ్చింది కానీ, అంత 99 పైసలకి రూపాయికి ప్రజల అట్లాగే ఫ్రీగా ఇచ్చేయడం కానీ, ఇట్లన్నీ జనాలు గమనించేటప్పుడు అట్లాగే రాష్ట్రం గురించి మాట్లాడడం మానేసి కేవలం రాజకీయమైన మాటలే మాట్లాడేటప్పటికి అనుకోకుండా ఒక అనుమానం ఏదో వస్తేనే జస్ట్ అట్లా గాలి వార్త వస్తే ఆ గాలి వార్త మీద మొత్తం రాజకీయం నడిపించే ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు. అసలు స్పష్టంగా ఈ రోజున ఆయన అసలు ఆ స్థాయిలో ఆయన మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడాడు. అవును, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, కల్తీ జరిగింది, దీంట్లో జంతువుల కొవ్వు లాంటిది ఉంది, కల్తీ జరిగింది అని. చివరికి ఆయన బహుశా శ్యామలరావు అనుకుంటాను, ఆయన ఏదో వనస్పతి లాంటిది ఉందేమో అని చెప్తే మరీ విజయవాడకు వచ్చిపోయిన తర్వాత జంతువుల కొవ్వు ఉందని చెప్పే విధంగా కూడా స్టేట్మెంట్ చూసాం. సో వాట్ ఐ వాంట్ నేను చెప్పాలనుకుంటున్నానంటే, ఆయన అన్ని సమస్యల నుంచి జనాలు పక్కదారి పట్టించడం కోసం, ఒక డిస్టార్షన్ చేయడం కోసం ఈ లడ్డుని ఎంచుకున్నాడు. ఈ లడ్డుని ఎంచుకున్న తర్వాత నిజంగా సత్యం బయటకు వస్తుంది, ట్రూత్ ప్రివైల్స్ అని సత్యం బయటకు వచ్చినప్పుడు, సిబిఐ యొక్క సిట్ రిపోర్ట్లో ఇటువంటిది ఏమీ జరగలేదు అని వాళ్ళు దాదాపు ఒక 300 పైచిలకు పేజీల రిపోర్ట్లు చెప్పిన తర్వాత దాన్ని తట్టుకోవడం కోసం ఇంకా ఆయన ఫస్ట్ మీరు మాట్లాడుతూ ఇంట్లో చెప్పారు. మీరు ఏం చెప్పారంటే, ఎప్పుడైనా కూర్చొని మిత్రపక్షాలతో మాట్లాడారా అని. అవును, ఆయన మిత్రపక్షాలతోనే కాదు ఎవరితోనూ మాట్లాడు, కానీ అవసరం వచ్చినప్పుడు ఆ రోజున పిలిపించుకున్నాడు. అవును, అట్లా బీజేపీ వాళ్ళు కానీ లేక జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక 2-3 రోజుల క్రితం మాట్లాడి మళ్ళీ వాటిని పక్కకు పెట్టి వేరే విధంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా మరింత హేట్నెస్ పెరగాల అనే ఉద్దేశంతో, ఎందుకంటే హీజ్ సింకింగ్, అతను ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనసులో అతను అది మునిగిపోతున్న నావలాంటి రాజకీయం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున. సో దానికి అతను చాలా అసహ్యకరమైన మాటలు, చివరికి బాత్రూమ్ క్లీన్ చేసుకునే హ్యాప్రిక్ల దగ్గర నుంచి యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడే కదా అదేమి దాన్ని ఏం మాట్లాడినా కానీ సల్ఫ్యూరిక్ అంటే HCl ఉంటుంది కాబట్టి దాంతో చేస్తారని ఆ మాట చెప్పడం అన్నది ఆఖరి నిజంగా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే చేతులు కూడా కాలిపోతాయి యాసిడ్లో పెడితే. సో ఎంత పడితే అంత ట్రైగ్లిజరైడ్స్, మోనోగ్లిజరైడ్స్ అంటే నోటికొచ్చిన ప్రతి పదాన్ని వాడే ప్రయత్నం చేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశాడు. సో ఈ రోజున వాస్తవం బయటకు వచ్చిన తర్వాత దాంట్లో నాకు కనిపించింది ఏంటంటే, ఈ విధంగానే జనాల్ని అంటే ఒక అనుత్పాదకమైన లేకుంటే అబద్ధమైన విషయంపై చర్చలో పెట్టిన తర్వాత మొన్న బడ్జెట్ వచ్చింది. ఈ రాష్ట్రానికి పోలవరానికి ఏమో 3,000 కోట్ల డబ్బులు ఇచ్చారు. బహుశా అది 3,300 కోట్లు ఎంత ఇచ్చినట్లున్నారు. పోలవరం దాన్ని ఎత్తు తగ్గిస్తే పోలవరం ప్రాజెక్టు యొక్క ఏమే నష్టపోతుంది. అట్లాగే మన స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్రానికి రావాల్సిన రైళ్లు కావచ్చు, లేక విశాఖపట్నం రైల్వే జోన్ కావచ్చు, కడప ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, లేక రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ కావచ్చు, ఇవన్నీ ఏమీ మాట్లాడకుండా, అసలు ఒక్క మాట మాట్లాడకుండా ప్రజల సమస్యల్ని, అసలు ఈ రోజున దేశంలోనే అత్యధికంగా అప్పు కలిగిన రైతులు ఉన్న ప్రాంతం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పిన
రిపోర్ట్లు మనం చూస్తూ ఉన్నాం. బహుశా కేంద్ర మంత్రి గారు చెప్పారు. అవును. అసలు కనుక ఇతను డైవర్షన్ కోసం తప్ప ఇంకోటి దీంట్లో నాకేం కనపడడం లేదు. దీన్ని ఇప్పుడు ఢిల్లీకి వెళ్తే అందరూ అడుగుతా ఉన్నారు. నిజానికి ఢిల్లీకి వెళ్తే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? నాగేశ్వర గారిది బెదిరించడం ఏంటండి? ఢిల్లీకి వెళితే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా లేక రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా? అంటే మీరు బాబు గారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమండి, రాష్ట్ర ప్రయోజనం అది ఇప్పుడు నో డౌట్ బాబు గారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం, అధికారం ముఖ్యం తప్ప స్టేట్ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు ఆల్మట్టి డ్యామ్ యొక్క ఎత్తు పెరిగి చివరికి కృష్ణా ఆయకట్టంతా దెబ్బతినే టైంలో కూడా తెలంగాణ వాళ్ళు కోర్టుకేసినా మన వాళ్ళు ఇంతవరకు మాట్లాడుతున్న పాపాన పోలేదు. దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఆర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండి. కాబట్టి చంద్రబాబు నాయుడు నుంచి మీరు ఎక్కువ ఆశించబాకండి. ఆయన చేయగలిగింది ఏంటంటే అక్కడ రాజకీయం తప్ప ఆయన ఇంకేమీ చేయలేడు. ఈ రోజున ఎన్ని విషయాలు ఆఖరికి ఎన్ని స్థలాలు అప్పనంగా ఇచ్చేస్తూ ఉన్నారు ఆఖరికి. అసలు నిజంగా వింటేనే ఆఖరికి ఎంత బాధేస్తుంది. కెమికల్స్ అట, హ్యాప్రిక్ అట, ఇంకేదో గ్లిజరైడ్స్ అట, ఇటువంటివన్నీ కలిపి చేశారట, చేస్తే మనమంతా తిన్నామట. అసలుకి యాక్చువల్గా ఇంకో మాట ఆయన సమాధానం చెప్పాలి. ఇరికి పంపించిన 4-5 నెయ్యి ట్యాంకర్లన్నీ మళ్ళీ ఆయనే కదా ఇరికి తెచ్చుకునేది, ఆయన గవర్నమెంట్లోనే కదా. అది క్లియర్గా ఉంది సార్, అది ఛార్జ్ షీట్లో కాళహస్తిలో క్లియర్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర క్లియర్గా ఉంది కదా. దాన్ని అతను చెప్పాలి. ఈ రోజున ఆయన అది మాట్లాడడం మానేసి దీని మీద నాకు సహాయం చేయండి అని చెప్పి ఢిల్లీకి పోతే రాష్ట్ర ప్రజలకి అసలుకి అతను అన్యాయం చేసినట్లు, ద్రోహం చేస్తున్నట్లు. బట్ ఓన్లీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, అసలుకి ఈ విధంగా ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ మతం పైన కానీ భక్తుల పైన కానీ ఇంత దాడి లేదు. అదేదో చివరికి దేవుడి మీదే అనుమానం వచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఆఖరికి సీఎం గారు. కనుక ఐ రిక్వెస్టింగ్ హిమ్ ప్లీజ్ కరెక్ట్ హిమ్సెల్ఫ్. రైట్. అట్లాగే ఈరోజు ఇంతటికైనా ఆపాలి ఆయన. ఈ రాష్ట్ర ప్రజలకి పొరపాటు అయిపోయింది, నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి ఒప్పుకోవాలి. అట్లా కాకుండా నేను కేంద్రానికి కూడా పోయిస్తానంటే కష్టంగా ఉంటుంది.